అన్నది మటుకు వెయిట్ అండ్ సీ అంటారే, కొంచెం ఎదురు చూడాలి అనుకుంటున్నాను నేను, నాకున్న కనిపిస్తున్న అంచనా ప్రకారం. సార్, వైసీపీ వర్గాలు ఎన్టీఆర్తో, జగన్ ఆశీస్సులు, రజనీకాంత్ కూలీతో పోటీ. నిన్న మనం ఈ విషయం మాట్లాడాం కదా, వాస్తవంగా అది వీక్షకులు కూడా చాలా ఎక్కువగా దాన్ని ఇది చేశారు. రెండోది, రాజకీయంగా దీన్ని తీవ్రంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. రాజకీయంగా మనం అనుకున్న దానికంటే కూడా సోషల్ మీడియాలో కనుక చూస్తే ఇది నేరుగా ఎన్టీఆర్, నందమూరి లేదా నారా కుటుంబానికి తను ప్రత్యేకంగా ఉంటాను, నేను నిలబడతాను, పోరాడతానని ఆయన చెప్పేశాడు. అందుకనే ఆయన మెన్షన్ చేసిన పేర్లలో కూడా ఒకటి కూడా వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ సోదరుడి పేరు తప్ప ఇంకా వేరే పేరు కూడా, తాత పేరు సరే, ఇవి తప్ప ఇంకా ఆయన ఏమీ మెన్షన్ కూడా చేయలేదు. కాబట్టి వ్యక్తిగతంగా నేను నిలదొక్కుంటాను, ఇదంతా కూడా నాకు అవసరం లేదన్న పద్ధతిలో చెప్పడం. సినిమాల పరంగా చూస్తేనేమో ఎన్టీఆర్ కొంచెం మంచి రైజ్లో ఉన్నాడు మిగతా వాళ్ళతో పోలిస్తే. కొంచెం సమయం తీసుకోవడం, అల్లు అర్జున్ పుష్ప ఆ తతంగం అయిపోయిన తర్వాత ఈయన ఏదో ఒక సినిమా తెచ్చుకోవడం, హిందీలో వెళ్ళటం, ఇంకా చాలా జరగడంతో ఫామ్లో ఉన్నట్టు మటుకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా వెళ్తుంది అనేది ఒకటి ఉన్న, పరిశ్రమలో అన్ని రకాల వాళ్ళు ఎన్టీఆర్కి అనుకూలంగా, ఇప్పుడు ఉదాహరణకు రాజమౌళి ఉన్నాడు, ఇన్ని అఖండ విజయాలు సాధించాక మీ అభిమాన నటుడు ఎవరంటే ఎన్టీఆర్, తారక్ అంటాడు ఒక్క క్షణం కూడా ఆగకుండా. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్కు చాలా ఆత్మలాగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్తో చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక పరిస్థితి. రాజకీయ వర్గాలు అనేక కోణాల్లో ఎన్టీఆర్ కొంచెం చిన్నపిల్లోడుగా జూనియర్ అని అందువల్ల కూడా అయిండొచ్చు. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళేమో ఎప్పుడు పోస్ట్ చేస్తూ దీన్ని, వైసీపీ వాళ్ళు వాదనల్లో లోకేష్ వర్సెస్ ఎన్టీఆర్ అని. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు ఎన్టీఆర్కి ఏం స్థానం ఏమి ఉండే అవకాశం ఏం లేదు, అక్కడ లోకేషే వారసుడుగా ఉంటాడు. కానీ జనంలో కానీ సమాజంలో కానీ అతనికి ఒక స్థానం ఉండకుండా పోతుంది, మేము బలపరచకపోతాయంటే అది కుదరదు అనేది ఆయన ఇక్కడ ప్రధానంగా చెప్తున్న సందేశం. మిగిలిన కుటుంబం కూడా ఆయనతో ఉన్నట్టు ఆ విషయంలో కనిపిస్తుంది. నిన్న మాట్లాడడం ద్వారా ఆయన సినిమా రంగంలోనూ ప్రజల్లోనూ నాకు బలమైన స్థానం ఉంది అని చెప్పడము, ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా. అంటే నన్ను ఎవరు ఆపేది అన్న స్లోగను ఒక దశలో జగన్, ఒక దశలో పవన్, వీళ్ళందరూ రకరకాలుగా ఇచ్చారు కదా. నిన్న ఆల్మోస్ట్ అదే ఎన్టీఆర్ కూడా ఎవడు ఆపలేడు, ప్రేక్షకులు తాతగారి దీవెనలు ఉన్నంత వరకు అని ప్రకటించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ నారా లోకేష్ రజనీకాంత్ కూలీ సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం కూడా, దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉంది. ఈ రెండు సినిమాలు ఇంచుమించు ఒకేసారి విడుదలవుతున్నప్పుడు, కూలీ సినిమాలో రజనీకాంత్తో పాటు హిందీ బాలీవుడ్కి సంబంధించిన హేమీలు కూడా నటిస్తున్నటువంటి ఒక పెద్ద సినిమా. దాని టికెట్ రేట్లు పెంచుకోవడం కూడా తమిళనాడు కంటే ఇక్కడే ఎక్కువగా వస్తుందన్న పద్ధతిలో చెప్పారు. సో రెండు సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఒక సినిమాకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వటం అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనము ఎన్టీఆర్ వార్ సినిమా కంటే కూడా రజనీకాంత్ కూలీ సినిమాకు మనం అండగా నిలబడాలన్న పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు కింద మాట్లాడుకుంటున్నారని మొన్న మనం చూసాం కదా. హరిహర వీరమల్లు వచ్చినప్పుడు అయితే అప్పుడు కూడా లోకేష్, చంద్రబాబు అందరూ అభినందనలు తెలిపారు బహిరంగంగా. ఇంకా నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు అయితే నిలబెట్టాలి మన హీరో సినిమా అన్నట్టుగా కూడా అన్నారు. అయినా అదేమో అవ్వలేదనుకోండి. సో ఇప్పుడు ఏపీలో కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పొలిటికల్ వార్ కాస్త సినిమాల వారుగా కూడా మారుతుందేమో అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలకు టికెట్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, ఇలాంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు కూడా ఏదో రూపంలో పొలిటికల్ సినీ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వీటన్నిటిలో అయితే చాలామంది, అందరూ కాకపోయినా, మనము ఎన్టీఆర్ సినిమా చూసి బాగా విజయవంతం చేయాలి, ఈయనకి అండగా ఉండాలన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారని, ఆ మేరకు తెలుగుదేశం వాళ్ళు లేదా వాళ్ళ అభిమానులు ఎవరేం చెప్పలేరు కదా, పూర్తి బాధ్యత ఏం తీసుకోరు సోషల్ మీడియా యుగంలో. వాళ్ళేమో మనం దీన్ని మరీ ఎక్కువ బూస్ట్ రాకుండా చూడాలని వాళ్ళు, ఇది ఒక పొలిటికల్ వార్ లాగా తయారైనట్టుగా ఉంది. ఇది ఇప్పుడు బాగా ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ లాంటి హీరోకి ఇది ఉపయోగమా కాదా అనేది అదే ఒక వాస్తవంగా అయితే వచ్చి నిలబడినట్టు మటుకు కనిపిస్తుంది. అందుకని ఆయన మాట మొన్న అన్నది నాకు ఎదురు లేదు, ఎవరు ఆపుతారన్నది అయితే కొంచెం ఆ మాటతో మంటలు పుట్టినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద రాను ఇంకా ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ వైసీపీని ఓన్ చేసుకోవడానికి ఎన్టీఆర్ అయితే ఓన్ చేసుకునే అవకాశం ఏమి ఉండదు, అంతవరకు చెప్పొచ్చు.
ఇంకొంతమంది ఏమో ఇంత భవిష్యత్తు సినిమా జీవితం పెట్టుకొని ఆయన ఎలా రాజకీయాలతో ఇప్పటికిప్పుడు పూసుకుంటాడో ఆయనైతే ఏమీ పూసుకునే అవకాశం లేదు, కానీ వీళ్ళు ఆయన పూసుకునే అవకాశం మటుకు చాలా ఎక్కువగా. అంటే ఇప్పుడు వార్ 2కి వైఎస్ఆర్సీపీ War పూర్తి 2 స్థాయిలో war దాన్ని between ప్రమోట్ చేస్తాయా? ఆ? వార్ 2ని జగన్ టీం అంతా సపోర్ట్ చేస్తుందండి. చెయ్యాలని జగన్ అభిమానులు చాలామంది వాళ్ళు సోషల్ మీడియా పోస్టులు అవి వాళ్ళు పెడుతున్నారు. ఆ మేరకు నారా టీం, మీరు జగన్ టీం అన్నారు కాబట్టి నారా లోకేష్ టీం ఏమో ఇది మరీ హైప్ కావాలని చేస్తున్నారు కాబట్టి మనము వీలైనంత వరకు దీన్ని కొంచెం చేయాలి, మనం ఫోకస్ నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజా కొట్టే నరసింహని, ఆయనేమో పెద్ద ఆయన అయిపోయాడు కదా, ఈయనేమో యంగ్స్టరు. అంటే మొత్తం మీద ఎన్టీఆర్ మీద ఇంత చర్చ జరగడం ఇటీవల కాలంలో కొంచెం, అది కూడా కొత్త కాలంగా పవన్ కళ్యాణ్ గురించి, అల్లు అర్జున్ గురించి చర్చలు జరుగుతూ వచ్చాయి, కానీ మెగా కాంపౌండ్ చుట్టూ ఇతరత్ర చర్చలు రావడం కూడా ఇది ఒక మొదటి విషయం, కొత్త విషయం. అది కూడా ఎన్టీఆర్ నిలదొక్కుకోవడాన్ని సూచిస్తుంది కదా ఈ క్రమంలో తను ఇదవ్వకుండా. రెండవది, నటుడుగా వినయంగా ఉంటూ అందరి అభిమానం చూడకుంటున్నాడు. ఇంకోటి కూడా మీరు చూస్తే అల్లు అర్జున్ ఏమో మొన్న చెప్పేటప్పుడు పేరు గుర్తురా లేదు అన్నాడని చాలా చేశారు, రేవంత్ రెడ్డి పేరు. సహజం, నిజంగా అది కొంచెం జరిగింది. ఇప్పుడు ఈయనేమో డైరెక్ట్గా నేను మర్చిపోయాను అని రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అని, మనం ఏదో కథల్లో చెప్పినట్టుగా కుర్రాడు మంచివాడే చొక్కా కూడా అయింది అని చెప్పినట్టుగా మర్చిపోయింది అదే మర్చిపోవడం కాకుండా ప్రత్యేకంగా వీడియో విడుదల చేసేసరికి అది కూడా ఒక చర్చనీయమైంది. కాబట్టి పొలిటికల్ లైమ్ లైట్, పొలిటికల్ ఫోకస్లోకి ఎన్టీఆర్ రావడం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైసీపీ కావాలని చేసిన దానికంటే కూడా ఈ నేపథ్యంలో ఆటోమేటిక్గా వచ్చింది. నారా లోకేష్ ట్వీట్ అనండి, అది కూడా దీనికి కొంచెం దోహదం చేసింది. అంటే మా రాజుగారు ఏదో సామెత చెప్తారే, పెద్దోడు మంచివాడు అంటే చిన్నోడు కాదు అన్నట్టుగా. తెలీదు, నేనేమీ అంత ప్రత్యేకమైన ఆసక్తులు అభిమానాలు ఏం లేవు, కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం మీకు. 29కి ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా